హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అల్లరి అమీనా ఛానల్. ఈ వీడియోలో నేను పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రం గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. పిఠాపురం అనగానే మనకు అందరికి ముందుగా గుర్తుకొచ్చేది అమ్మవారి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి 10వ శక్తిపీఠం ఉంది. అలాగే శివుడి యొక్క కుకుటేశ్వర స్వామివారి ఆలయం అనగా కుకుటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. అలాగే దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారమైన శ్రీపాద వల్లభ అవతారం కూడా ఉందండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో కనుక చూస్తే ముందుగా మీకు ఒక బోర్డు వచ్చింది కదా, కుకుటేశ్వర స్వామివారి ఆలయం అనేసి. అలా వెళ్ళగానే మనకి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తుంటాయండి. ఆ గుళ్ళన్నీ చూసుకుంటే ఆ చిన్న గుళ్ళో మనకి వచ్చేతలకి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వర దేవి, కాశీ మహాశివుడు, అలాగే అయ్యప్ప స్వామి, శ్రీపాద వల్లభ స్వామి ఇవన్నీ ఉన్నాయండి. ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామిది ఉందండి చిన్న ఒక గుడి అయిపోయినాక మనము ముందుగా ఉప ఆలయాలు అంటారు కదా, అనగా కనకదుర్గాదేవి గుడి, అన్నపూర్ణాదేవి గుడి, ఇవన్నీ మనము ఒక్కొక్కటి మెల్లగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు చూస్తే ఈ వీడియోలో మనకి ఇటు శివాలయానికి వెనక భాగంలో మనకి ఫస్ట్ నవగ్రహాల టెంపుల్, దాని తర్వాత అన్నపూర్ణాదేవి టెంపుల్ అండి. దాని తర్వాత మనకి శివాలయం తర్వాత మనకి అయ్యప్ప స్వామి టెంపుల్, దాని తర్వాత మనకి శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, ముందుగా మనము 10వ శక్తిపీఠమైన అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క లెఫ్ట్ హ్యాండ్ పడిందండి. అమ్మవారిని ఇక్కడ పురోహితికా దేవి అని అంటారు. పురోహితికా దేవి అని ఎందుకు అంటారంటే, ఇక్కడ ఇంద్రుడు అమ్మవారిని పురోహితుడు రూపంలో వచ్చేసి అమ్మవారిని పూజిస్తారండి. అది కూడా ఎందుకు ఇంద్రుడు పూజిస్తాడు అంటే, అహల్యాదేవిని మోసం చేసినందుకు గౌతమ ఋషి శాపం ఇస్తారు. ఆ శాపం పోగొట్టుకోవడానికి అమ్మవారిని ఇక్కడ పూజించినప్పుడు ఆయన పూజించిన కారణం చేత ఇక్కడ అమ్మవారికి పురోహితికా దేవి అని చెప్పేసి పేరు పడిందండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. శివాలయం వెనకాల ఉంటుంది మనకి ఇక్కడ, అంటే కుకుటేశ్వర స్వామి, ఇది కుకుటేశ్వర స్వామి వారి మెయిన్ది. ఇవన్నీ ఉప ఆలయాలు. అది మీకు అయ్యప్ప స్వాములు కనిపిస్తున్నారు కదా, అది వచ్చేసి శ్రీపాద వల్లభ స్వామి అంటే దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారమైన ఆలయం అది. ఇది కుకుటేశ్వర స్వామి వారి గర్భగుడి అండి. మనం ఇక్కడి నుంచి గర్భగుడికి మనకి లెఫ్ట్ సైడ్లో, అంటే శివాలయానికి లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మవారి ఆలయం, అంటే అమ్మవారి 10వ శక్తిపీఠం మీకు అక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు చూస్తుంటే వీడియోలో ఇటు పక్కన వచ్చేసి కనకదుర్గమ్మవారి ఆలయం అండి. అలా మనము ముందుకెళ్ళగానే మనకి మీకు కనిపిస్తుంది కదా బోర్డు, చూసారా, శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం 10వ శక్తిపీఠం ఉంది చూడండి. ఇది అమ్మవారి శక్తిపీఠం. ఇది వచ్చేసి శివాలయం పక్కన మనకి మళ్ళీ 4 శివలింగాలు ఉంటాయండి. ఇక్కడ శివుడు మనకి కోడి తల రూపంలో ఉంటారు. కుకుటేశ్వర స్వామి అని ఎందుకు అంటారు అనగా, మనకి గయాసురుడి స్టోరీ మనము ఇక్కడ చెప్పుకోవాలి. గయాసురుడు తన శరీరం మీద హోమం చేస్తారండి. హోమం చేసేటప్పుడు ఇక్కడ గయాసుడి యొక్క పాదలు ఉంటాయి, అందుకని ఇది పాదగయ క్షేత్రము అంటారు. మీకు ఇది చూస్తే ఇది స్వామివారి ఆలయం అండి. లోపలికి కెమెరాలు నాట్ అలౌడ్, అందుకని నేను లోపల వీడియో తీయలేదు. స్వామివారి ఆలయం అది. ఆలయం నుంచి నేను మీకోసమని కొంచెం దగ్గరికి వెళ్ళాను.
నంది చూసారా చాలా పెద్దగా ఉంది. మీరు అటు లోపలికి చూస్తే అక్కడ ఆమె స్వామివారు ఉంటారు. ఇంకోటి, స్వామివారిని దర్శించుకున్నప్పుడు డైరెక్ట్గా రాకుండా మనము అక్కడ అద్దంలో చూస్తే హుంకారిణి దేవి కనిపిస్తుంది. ఇంకోటి, ఈ గుడిలో మనకి మేషరాశి వాళ్ళకి సంబంధించిన చెట్టు ఉంటుంది. చెట్టుకి ఎవరైనా నీళ్లు పోసుకోవచ్చు, మేము పోసామండి. మీరు ఇక్కడ తర్వాత అంటే ఆ చెట్టు నుంచి ఆ గుడి నుంచి బయటకు రాగానే మనకి కోనేరు దగ్గర మనకి గయాసుడి యొక్క విగ్రహం ఉంటుంది. విగ్రహము మనకి అక్కడ మీరు వీడియోలో కనుక చూస్తే విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, శివుడి యొక్క ఉంటాయి. ఇక్కడ పాదగయ క్షేత్రం అని అంటారు. గయాసురుడు తను హోమం చేసేటప్పుడు, అంటే విష్ణుదేవుడు, ఇంద్రుడు, శివుడు హోమం చేసేటప్పుడు 7వ రోజు రాబోతుంటుంది. తను ఎంత మాటకి తన శరీరాన్ని కదిలించకపోయేతలకి శివుడు కోడి రూపంలో వచ్చి కొక్కరొక్కో అనే అరిచేతలకి గయాసురుడు తెల్లారింది అనుకొని తను శరీరాన్ని కదిలించేస్తారు. దాంతో తను కదిలించాడని చెప్పేసి తన్ని సంహరించేస్తారు. సంహరించే ముందు తన చివరి కోరిక ఏంటంటే తన శరీరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ శ్రాద్ధ కర్మలు చేయాలి అని అంటారు. అందుకే ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రాద్ధ కర్మలు బాగా చేస్తూ ఉంటారు. శ్రాద్ధ కర్మలు ఎవరైనా చేయించుకోవాలంటే ఇక్కడ చేయించుకోవచ్చండి. కోనేరు చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కోనేరులో స్నానాలు చేసి అందరూ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుంటారు. మనకి ఇక్కడ మీకు చెప్పాను కదా, శ్రీపాద వల్లభ స్వామి, కుకుటేశ్వర స్వామి, అమ్మవారి 10వ శక్తిపీఠము, ఇవన్నీ మనకి ఈ టెంపుల్లో మనకి ఉంటాయి. ఇలాంటి క్షేత్రాల గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.